బీజేపీ పార్టీలోకి మెగా అస్త్రం రాబోతుంది. దానివల్ల బీజేపీ పార్టీ అనేది ఎంత బలిష్టం అవుతుంది ఏంటి అనేది క్లియర్గా మనకైతే అర్థమైపోతుంది. అది మరెవరో కాదు, చిరంజీవి. ఆయన ఈ పార్టీలోకి వస్తే మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా ఈ పార్టీ ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో ఆయా ప్రాంతాలలో చిరంజీవికి సంబంధించి ఆయన వ్యక్తులున్నా ఆయనున్నా పక్కా విన్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం మనం ఎవ్వరం కూడా ఊహించని పరిణామాలు మాత్రం చేసుకుంటున్నాయి. అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మాత్రం కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అండ్ నాగబాబును కూడా తీసుకొస్తున్నారని తెలిసింది మంత్రివర్గంలోకి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ డెసిషన్ తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన డెసిషన్ మీద ఆధారపడి ఉంది. ఆయన దీనికి ఓకే చెప్తాడా లేదా, ఆయన దీనికి అంగీకరిస్తాడా లేదా. సో ప్రజెంట్ అయితే ఇది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో మొత్తానికి మనం ఇప్పుడు ఎప్పుడైతే కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కేంద్రం కూడా ఇస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో సంబంధించి ఎక్కడ ఏ సభలు జరిగినా, ఏ మీటింగ్లు జరిగినా, ఈ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినప్పటికీ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ని ప్రచారంలోకి పంపించడం కానీ, ప్రసంగాలు ఇప్పించడం కానీ, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ గెలుపొందడం కానీ, ఇదంతా కూడా చూస్తుంటే పవన్ కళ్యాణ్కున్న మాటకున్న శక్తి ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో అదేవిధంగా కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తున్నారు. రాష్ట్రం పట్ల కూడా ఎప్పుడు ఎన్ని నిధులు అడిగినప్పటికీ కూడా ఎందుకు ఏంటని అడగకుండా వెంటనే కేంద్రం కూడా నిధుల్ని విడుదల చేస్తుంది. ఇక్కడ అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుస్తున్నారు. సో అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో సంబరాలు చేశారు. సో అక్కడ కూడా మెగాస్టార్ చిరంజీవి రావడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్మానం చేయడం, సో ఇదంతా కూడా చూస్తుంటే అందరికి క్లియర్గా అర్థమైపోయింది. సో ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మిగిలింది ఎవరంటే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి. ఆల్రెడీ ఆయనకి ప్రజారాజ్యం పార్టీ ఆయన పెట్టారు కాబట్టి, పెట్టినప్పటికీ ఆయన పాలిటిక్స్ పరంగా ఆయనకైతే ఎలా ఉంటుంది ఏంటి, రాష్ట్రంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఎన్నో పర్యటనలు కూడా చేయడం జరిగింది. అవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రజెంట్ బీజేపీకి సౌత్లో మెయిన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఏపీలో వాళ్ళకి సంబంధించి వాళ్ళు కొంచెం హయ్యర్గానే ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో తెప్పించుకోవాలంటే ఖచ్చితంగా దానికంటూ తగ్గట్టుగా ప్లాన్తోనే రావాలి. మరి నెక్స్ట్ ఇయర్ పక్కా చిరంజీవితోనే వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.